మడుపు రాంప్రకాష్ గారు వెలుగు ఫౌండేషన్ అధినేత మనకు పిలవగానే తన సమయాన్ని వెచ్చించి తను ఎంతో సేవా కార్యక్రమంలో వేరే చోట ఉన్నప్పటికీ కూడా ఈ రోజు లైవ్ లో మనకు వచ్చి మనల్ని ఇంట్రడక్షన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్ గారి సేవలు చెప్పాలంటే చాలా ఉన్నాయండి, అది టైం సరిపోదు ఇప్పుడు. సార్ వెలుగు ఫౌండేషన్, తను సావిత్రి ఫర్నిచర్ ని స్థాపించి నేను ఈ రోజు హోమ్ డెకర్ అధినేతగా ఎదగడానికి కారణభూతులైన వ్యక్తి. తర్వాత తను మన బిజినెస్ రంగమే కాదు, సేవా మార్గంలో కూడా మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, మనము చనిపోయినా కూడా బ్రతికి ఉండడం ఎలా అన్న ఆలోచన తన మనసులో ఉంది. కాబట్టి ఈ రోజు లైవ్ లో తను బ్రతికి ఉన్నట్టుగా జీవించాలి అన్న ఆలోచన కొద్దీ సేవా కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో అవార్డులను పొందారు. ఎన్నో సంస్థలలో కూడా తను సెక్రటరీగా జాయిన్ అయ్యారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాలలో తను సెక్రటరీగా ఉన్నారు. తర్వాత విశ్వ బ్రాహ్మణ సంఘంకి కూడా తను 18 మండలాలకు కోఆర్డినేటర్ గా ఉంటున్నారు. తర్వాత మన మన వినియోగదారుల సంఘంలో కూడా తను జూనియర్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. సారు సేవలు చాలా అద్భుతం అండి. చాలా తన యూట్యూబ్ ఛానల్లో కనుక తిలకించినట్లయితే తన వాయిస్ తో అందరినీ మిస్మరైజ్ చేస్తారు. ఎలాంటి కాలమైనా ఈజీగా మారిపోతామండి, అంత గొప్ప శక్తి ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ముందుగా నమస్కారం అండి. నేను హోమ్ డెకర్ అధినేతగా ప్లస్ బిజినెస్ ఉమెన్ గా మీ అందరికీ సుపరిచితరాలునే ఇంతకు ముందు. ఇప్పుడు లేడీస్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ సఖీ ఆధ్వర్యంలో మీకు ఈ కుట్టు శిక్షణ, ఉచిత కుట్టు శిక్షణను ఆన్లైన్ లో మీకు అందించడానికి వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ముందుగా లేడీస్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ సఖీ ప్రెసిడెంట్ గా ఉన్న కవితా మేడం గారికి, అరుణ మేడం గారికి అండ్ జయశ్రీ మేడం గారికి కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత మన జూనల్ చైర్పర్సన్ అయినటువంటి రాజమౌళి గారికి, తర్వాత ఆర్సి రీజనల్ చైర్పర్సన్ అయిన గురుస్వామి కృష్ణమూర్తి గారికి, మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జిఎస్టి కోఆర్డినేటర్ అయిన వాలేటి శ్రీనివాసరావు గారికి, అండ్ మన లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ క్లాస్ ని లేడీస్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ సఖీ ద్వారా ఈ సఖులందరికీ మనము ఉచితమైన శిక్షణను అందుతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. దీంతో మన క్లాస్ ని స్టార్ట్ చేద్దాము. మనము ఒక మంచి ఆలోచనను నాటితే అది ఒక పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది ఒక అలవాటుగా మారుతుంది. ఒక అలవాటును నాటితే అది మన వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. మన వ్యక్తిత్వంని నాటితే మన తలరాతగా ఎదుగుతుంది. తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాశాడు, నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి. ఆ దైవాలే దర్శించి తలదించగా ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నీవు కావాలి అన్నట్లుగా మనం ఈ కుట్టు శిక్షణల ద్వారా మనం ఒక నార్మల్ స్థితి నుంచి కూడా ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా ఎదగచ్చండి. నాకు ఈ స్టిచ్చింగ్స్ నాకు నిజంగా ఒక స్ఫూర్తి అండి. 2004లో నేను చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేశాను. అది కూడా కటన్ సెక్షన్ రంగాన్ని ఎంచుకున్నాను. నేను దానికోసం తీసుకున్న మిషన్ ని ఖాళీగా ఉంటుందని బోటిక్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఎంతో మందికి బోటిక్ ట్రైనింగ్స్ ని ఉచితంగా నిర్వహించాను. చాలా మందికి ఉచితంగా నిర్వహించాను, అమౌంట్ తోటి కూడా నిర్వహించాను. ఇదే కాకుండా బ్యూటీషియన్ సెమినార్స్ ని, వర్క్ షాప్స్ ని, తర్వాత ఎగ్జిబిషన్స్ ని ఇలా ఎన్నో కండక్ట్ చేశాను. ఈ రోజు మీకు ఈ ఆన్లైన్ లో కూడా శిక్షణ అందిస్తే బాగుంటుంది అని నాకు ఆలోచన వచ్చింది. కరోనా టైంలో చాలా చాలా క్లాసులు వచ్చాయి కదా, అలా దీన్ని కూడా నేర్పిద్దామని మీ ముందుకు రావడం జరిగిందండి.
ఇంకా మనము మట్టిలో మాణిక్యాల్లాగా ఎంతో మంది ఉంటారండి. చాలా మందికి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని ముందుకు తీసుకొచ్చి నీకు నేనున్నాను అని వెనక మనకు సపోర్ట్ గా ఉండి వాళ్ళ స్పర్శ ద్వారా వాళ్ళ మాటల ద్వారా మనకు వెన్నంటే ఉండే వాళ్ళను మనం లీడర్ అంటాము. అలాంటి లీడర్ గా నా దృష్టిలో ఈ కుట్టు శిక్షణ మనకు ఉంటుందండి. నా దృష్టిలో అయితే కుట్టు శిక్షణతో కూడా మనం ఒక లీడర్ గా ఎదగచ్చు. మనము ఉపాధి పొందడం కాకుండా నలుగురికి ఉపాధిని పెట్టే విధంగా ఇది తోడ్పడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. నలుగురికి మనకు ఒక మంచి స్థానాన్ని సంపాదించుకునేలా చేస్తుందండి ఈ కుట్టు శిక్షణ. నువ్వు అనుకుంటే నిన్నలో కలిసిపోతాము. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం అట్లుగా మనం ఎదగచ్చండి. ఎంతో మంది సకులు ఈ కుట్టు శిక్షణను పై ఆధారపడి వాళ్ళ పిల్లలను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేశారు. వాళ్ళ కుటుంబాన్ని ముందంచెలో ఉంచడంలో ఈ కుట్టు శిక్షణ చాలా చాలా తోడ్పడిందండి. కొంతమంది వాళ్ళ పిల్లలు IAS IPS లుగా మారారు. ఈ కుట్టు శిక్షణ ఆధారంగా వాళ్ళ తల్లులు కష్టపడి వాళ్ళ పిల్లలను IAS లు చేశారు. అలాగే వాళ్ళ పిల్లలను విదేశాలకు కూడా పంపించారండి. ఇదే కుట్టు శిక్షణ ఆధారంగా దీన్ని ఒక ఫ్యాషన్ డిజైన్ కోర్స్ గా నేర్చుకుని వాళ్ళు వాళ్ళ కొన్ని కంపెనీస్ లో వాళ్ళు ఒక గొప్ప స్థానాన్ని, అంటే కంపెనీస్ లలో ఒక మంచి ప్యాకేజీ తీసుకుంటూ మంచి శాలరీస్లు పొందే విధంగా కూడా దీన్ని మార్చుకున్నారు. కొంతమంది దీన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ గా స్టార్ట్ చేసి అందులో జూట్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్స్ ని అవాయిడ్ చేసేసి మనము ట్రాన్స్పరెంట్ టిష్యూ బ్యాగ్స్ లాంటివి తయారు చేయడము. ఈ కరోనా నేపథ్యంలో మాస్కులు తయారు చేయడానికి కూడా వాళ్ళు ఒక వృత్తిగా ఎంచుకొని బిజినెస్ లో ముందంజలో ఉంటున్నారు ఎంతో మంది మహిళలు. నిజంగా ఈ కుట్టు శిక్షణ అనేది మనకు ఒక అమృత హస్తంలా తోడ్పడుతుందని చెప్పాలండి. నాకు నిజంగా అంత గొప్ప శక్తి ఉంది ఈ కుట్టు శిక్షణలో. ఈ రోజు మన మంచిర్యాల్లో చూసుకుంటే, చిన్న సిటీ అయిన మన మంచిర్యాల్లో చాలా మంది కలకత్తా నుంచి, యూపీ నుంచి వర్కర్స్ ని పిలిపించి స్టిచ్చింగ్ కి ఎన్నో వేల రూపాయలు వెచ్చించి, డబ్బులను వెచ్చించి వాళ్ళను మనం మాస్టర్స్ ని అండ్ కటింగ్ మాస్టర్స్ ని, స్టిచ్చర్స్ ని పెట్టుకోవడము, మగ్గం వర్కర్స్ ని పెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మన మహిళలు నేర్చుకుంటే వాళ్ళ అవసరం లేకుండా మన మహిళలే ఆ డబ్బును సంపాదించుకునే వ్యక్తులుగా కూడా మారొచ్చండి. అంత గొప్ప శక్తి ఈ స్టిచ్చింగ్ కి ఉంది. దీనిని నేర్పించడానికి మనకు అడ్వాన్స్ ట్రైనర్ అయినటువంటి 25 years అనుభవం ఉన్న మోహినుద్దీన్ సార్ గారిని మనము వెల్కమ్ చెప్దాము. నిజంగా ఆ సార్ గారి కోసం చెప్పాలంటే చాలా చాలా ఉందండి. తను సీనియర్ ప్యాటర్న్ మాస్టర్, ఇండస్ట్రియల్ వెస్టర్న్ అండ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ ప్యాటర్న్ కటింగ్ కూడా నేర్పించి ఎంతో మంది మాస్టర్లను తయారు చేసిన వ్యక్తి. తర్వాత బోటిక్ టైప్ ఆఫ్ కటింగ్ అండ్ ఫిట్టింగ్, ఫినిషింగ్ ఇస్తూ ఎంతో మందిని తన హక్కున చేర్చుకొని ఇలా ఒక మహిళలుగా ఎదిగిన వ్యక్తులు తన కింద చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇందులో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు సారు మలేషియా, దుబాయ్, తర్వాత అబ్రాడ్, ఇలా బెంగళూరు, చెన్నై, ఇలా ఎన్నో దేశాలలో తన సేవలను అందిస్తూ ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనే పేరుతో హైదరాబాద్ లో తన ఇన్స్టిట్యూషన్స్ ని స్టార్ట్ చేశారు. తన ఇన్స్టిట్యూషన్స్ బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. కొండాపూర్ లో, మణికొండలో, ES లో, మలక్పేట్ లో తన బ్రాంచెస్ ఉన్నాయి. అతి త్వరలో మన హోమ్ డెకర్స్ వారి ఆధ్వర్యంలో మంచిర్యాలలో కూడా స్టార్ట్ చేయడానికి సార్ గారు అవకాశం ఇచ్చినందుకు సార్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ని ఈ క్లాస్ ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ సార్ మోయినుద్దీన్ గారు, MD మోయినుద్దీన్ గారు.
సార్ మీరు మాకందరకు ఈ స్టిచ్చింగ్ శిక్షణకి నిజంగా ఒక గాడ్ ఫాదర్ అని చెప్పాలి. మీరు అంత అనుభవం ఉన్న వ్యక్తి. వెల్కమ్ పెద్ద మాట అవుతుంది. ఓకే అండి, అంత పెద్ద మాట అవుతుంది. నా సౌండ్ వస్తుందండి? సౌండ్ వస్తుందా? వినిపిస్తుంది సార్, స్టార్ట్ చేయండి. ఓకే 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 అండి, ఓకే ఓకే. హలో సార్ చెప్పండి. హలో హలో, నమస్కారం అండి, అందరికి నమస్కారము. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అస్సలాము అలైకుం. జిస్మే भी అందరూ ఉన్నారు కదా, మొత్తం ఇప్పుడు మినిమం 177 180 మెంబర్స్ దాకా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పారు, మేడం గురించి కూడా చెప్పాలంటే చాలా చాలా ఉందండి. మేడం కూడా మంచిర్యాలలో చాలా మంచి ఇది చేస్తారు, హెల్ప్ చేస్తారు అందరికీ అన్నమాట. మహిళలు ఉండండి, ఎవరు ఉండండి, చాలా నీట్ఫుల్ గా వైట్ కలర్ జాబ్ లాగా హెల్ప్ చేస్తారు మేడం అక్కడ. మేడం కూడా కానీ రామ్ ప్రకాష్ సార్ కూడా కానీ ఇద్దరు కలిసి చాలా హెల్ప్ఫుల్ అది ఇద్దరు అనమాట. ఇక్కడ వాళ్ళు మేడం సార్ చెప్పిన తర్వాత నేను ఓకే మేడం సార్, నేను కూడా మీ తరఫున ఏదైనా ఉంటే నేను కూడా చేస్తానని చెప్పాను అనమాట. దానికి అది ఏం లేదు, ఎందుకంటే ఈ మహిళలకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలంటే నాకు కూడా చాలా చాలా ఖుషి అయ్యేది అనమాట. ఇది అందులో నేను కూడా రెడీగా అయ్యాను అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే మేడం గారు మేడం చెప్పారు నా గురించి. నా పేరండి మొహమ్మద్ మొయినుద్దీన్. నేను ఆల్రెడీ సీనియర్ ప్యాటర్న్ మాస్టర్. నేను దీనిలో ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ప్యాటర్న్ మాస్టర్ ఈ ఫీల్డ్ అనమాట. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రియలిస్ట్ కూడా నేను పనిచేశాను 15 years దాకా. తర్వాత కమర్షియల్ అంటే బుటిక్ టైప్స్. ఇది కమర్షియల్ అంటే బుటిక్ టైప్ లో కూడా నేను కంప్లీట్ బుటిక్ టైప్ లో పని వచ్చాను. ఎలా బుటిక్ పెట్టాలి, ఎలా చేయాలి, మాస్టర్ ఎలా రెడీ చేయాలి, వర్క్ ఎలా చేయాలి మొత్తం తెలుసండి. దీని గురించి మీకు ఏదైనా దీనిలో మీకు డీటెయిల్ గా కటింగ్ ఎలా చేయాలి, కటింగ్ తర్వాత ఫిట్టింగ్ ఎలా రావాలి, దానికి మీకు చెప్తాను అనమాట. నేను ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ నేను ఎంఏ చేశాను, ఎంఎస్సీ కూడా చేస్తున్నాను ఫ్యాషన్ డిజైనింగ్ లో. దీని తర్వాత పిహెచ్డి కూడా చేయాలని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 years తర్వాత టైం ఉంటే మన ఈ బ్రతుకుంటే పిహెచ్డి కూడా చేస్తాను అనమాట లాస్ట్ లో. ఈ ఫీల్డ్ లో ఏమంటారు ప్రొఫెసర్ గా అవ్వాలని ఉంది నాకు దీనిలో అన్నమాట. అట్లా ఈ ఫీల్డ్ లో మీరు ఇప్పుడు వచ్చారు, అందరు ఉన్నారు దీనిలో. మీకు ఇది ఓన్లీ డెమో క్లాస్. ఇది అంటే దీనిలో కటింగ్ ఫిట్టింగ్ కూడా ఏం మీకు చెప్పాను అనమాట. ఓన్లీ డెమోలో ఏమంటే బ్లౌజ్ ఎలా ఉంటాయి, దానికి పేర్లు ఏంటిది, మరి సైజులు ఎలా తీసుకోవాలి, ఆ సైజ్ పేరు ఏంటిది, మొత్తం మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ 3rd నుంచి క్లాస్ ఉన్నప్పుడు దీనికి మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి, ఆ మెటీరియల్ మీ అందరికి పంపిస్తాను. మరి దీనికి ఫార్ములా ఎలా ఉంటుంది, సైజులో ఏమేమి ఉంటాయి, ఎలా కట్ చేయాలి, దీనికి మొత్తం ఈ ఒక పేపర్ షీట్ లో దీనికి తయారు ఆల్రెడీ ఉంది నా దగ్గర. ఆ షీట్ లో అందరికి పంపిస్తాను అనమాట. ఎందుకంటే ఈ ఫోన్ లో మీరు చూస్తారు, ఓన్లీ ఒక 45 minutes లో మైండ్ లో ఉండదు. ఒక పేపర్ మీ ఫోన్ లో పంపిస్తే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మరి తర్వాత అడగవచ్చు అనమాట. ఈ కటింగ్ ఎంత ఈజీ అంటే నా దగ్గర మీరు ఈ నా డ్రాఫ్టింగ్ చూసిన తర్వాత మీరే చెప్తారు అవునండి, ఓకే అండి, చాలా బాగా ఉండండి అలా అని. ఇప్పుడు ఎట్లా అంటే ఈ సైజ్ ఎలా చేయాలి, దానికి పేర్లు ఏంటాయి, పేర్లు ఏముంటాయి, కంప్లీట్ బాడీ మెజర్మెంట్ ఎలా ఉంటుంది, దాని గురించి మీకు చెప్తానండి. ఫస్ట్ దీనికి సైజులు ఉంటాయి. బాడీ ఫుల్ లెంత్ తీసుకోవాలి, లేకుంటే బ్లౌజ్ లెంత్ ఉంటుంది, లెంత్ ఉంటుంది. మరి చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్, వేస్ట్ లెంత్, హిప్ లెంత్, మరి లో వేస్ట్ లెంత్, లో వేస్ట్ రౌండ్. చెప్పండి సార్, వాయిస్ కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే అండి. బాడీ మెజర్మెంట్లలో కంప్లీట్ డీటెయిల్స్ గా ఎప్పుడు మీకు చెప్తున్నాను అన్నమాట. ఇంకా ఓన్లీ నేమ్స్, తర్వాత సైజ్ ఎలా తీసుకోవాలో చెప్తాను నేను. ఫస్ట్ అయితే బాడీ మెజర్మెంట్ లో లెంత్ ఉంటుంది. లెంత్ ప్రకారం అంటే ఫుల్ లెంత్ కూడా పెట్టవచ్చు. ఫుల్ అంటే ఫుల్ డ్రెస్ లెంత్ ఉంటుంది, అండ్ బ్లౌజ్ లెంత్ కూడా ఉంటుంది. దాని తర్వాత చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, మరి హిప్ రౌండ్. ఇది కంప్లీట్ బాడీ మెజర్మెంట్ చెప్తున్నాను. వేస్ట్ లెంత్ మరి హిప్ లెంత్
వేస్ట్ లెంత్ అంటే నడుము ఎక్కడ ఉంటుంది దాని ప్రకారం నడుము రౌండింగ్ వరకు వేస్ట్ లెంత్ కావాలి, మరి హిప్ రౌండింగ్ వరకు హిప్ లెంత్ కావాలి. దాని తర్వాత షోల్డర్ అంటే భుజం అంటారు దానికి. భుజం ఎంత రావాలి, బోన్ టు బోన్, ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు ఉంటుంది సైజ్ అది షోల్డర్. మరి స్లీవ్ లెంత్, చేయి పొడవు ఎంత రావాలి, మరి చేయి రౌండింగ్ కావాలి, అది ఇది ఉంటుంది. మరి దీని తర్వాత ఆర్మ్ హోల్ డీప్ అంటారు. డీప్ అంటే తెలుసు, డీప్ దేనికి అంటారు. డీప్ అంటే కింద ఎంత డీప్ ఉండాలి అనమాట. అది ఆర్మ్ హోల్ ఎంత డీప్ కావాలి మనకి, అది ఉంటుంది. మరి దాని తర్వాత ఆర్మ్ హోల్ స్ట్రేట్ అంటారు ఒకదానికి, ఇంకొక దానికి ఆర్మ్ హోల్ రౌండ్ అంటే భుజం సంఖ, ఈ సంఖ ఎంత రౌండ్ కావాలి, సంఖ ఏం ఎలా తీసుకోవాలి, దాని రౌండ్ ఎంత పెట్టాలి, అది ఉంటుంది. మరి దాని తర్వాత నెక్ విడ్త్ మెడ మీద ఎంత రావాలి, ఇక్కడ నుంచి ఎంత వరకు, ఎంత దానికి లెక్క, అది కూడా లెక్కలు ఉంటాయి, అది చేయాలి. మరి తర్వాత ఫ్లేర్ అంటే గేర్ అంట, ఎంత గేర్ రావాలి డ్రెస్ కుడతాయి అనమాట. మరి థై, మరి నీ అంటారు, థై ఉంటుంది, నీ ఉంటుంది. నీ అంటే మొక్కలు, యాంకిల్ ఇంకా కాఫ్ అంటే పికెల్స్, యాంకిల్ అంటే మీకు తెలుసు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్. మరి లాస్ట్ లో ఫ్రంట్ నెక్ ఉంటే బ్యాక్ నెక్ ఉంటుంది. అంటే ముంగట నెక్ ఎంత డీప్ రావాలి, బ్యాక్ నెక్ ఎంత డీప్ రావాలన్నమాట. ఇది ఈ కంప్లీట్ డ్రెస్ మెజర్మెంట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలాగే కొన్ని ఉంటాయి, కానీ బ్లౌజ్ ఓన్లీ వేస్ట్ లెంత్ వరకు బ్లౌజ్ వస్తాయి అనమాట. వేస్ట్ లెంత్ అంటే బాడీలో ఎంత రావాలి అంతవరకే బ్లౌజ్ లెంత్ ఉంటుంది బ్లౌజ్ కి. ఈ బాడీ డయాగ్రామ్ ఒకసారి మీకు ఫోన్ లో చూపిస్తాను. దాని తర్వాత మీకు ఇది ఫోన్ లో పంపిస్తాను తర్వాత నెక్స్ట్ క్లాస్ లో. కానీ ఇది డయాగ్రామ్ చూడండి మీరు, కంప్లీట్ బాడీ మెజర్మెంట్ ఇది. దీనిలో ఈ కంప్లీట్ 10 inch బాడీ మెజర్మెంట్ మొత్తం. ఇది 10 inch లో దీనిలో సైజ్ ఉంటాయి అన్నమాట. నెక్ మీద ఉంటుంది, చాలా తర్వాత షోల్డర్, మరి చెస్ట్, వేస్ట్, లో వేస్ట్, ఇది చెస్ట్ ఉంటుంది ఇక్కడ, మరి వేస్ట్, మరి లో వేస్ట్, ఇది హిప్ మెజర్మెంట్. ఇక్కడ హ్యాండ్స్, స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండింగ్, ఆర్మోల్ రౌండింగ్, ఆర్మోల్ డీప్, ఆర్మోల్ స్ట్రేట్, ఇలా ఉంటుంది. ఈ దానిలో ఈ సైజ్ ఒక బ్లౌజ్ లెంత్, కోటి, షర్ట్. అంటే బ్లౌజ్ లెంత్ వరకే డ్రెస్ 3 డ్రెస్లు వస్తాయి అనమాట. ఇది దీనిలో కోటి వస్తుంది, షర్ట్ వస్తుంది, బ్లౌజ్ వస్తుంది. ఇది మరి బాటమ్స్, ఈ బాటంలో చాలా ఉన్నాయి. ఈ బాటంలో చాలా ఉన్నాయి. దీనిలో ఇవ్వండి, ఫస్ట్ వస్తుంది సల్వార్, చుడీదార్, పటియాలా, చాలా ఉన్నాయి దీనిలో. చూడండి, నేను మీకు ఈ పేపర్ పంపిస్తాను నెక్స్ట్ క్లాస్ లో. మరి ఇది లాంగ్ టాప్, లాంగ్ నుంచి కింద వరకు, షోల్డర్, హై పైప్ షోల్డర్ నుంచి కింద వరకు ఏమేమి డ్రెస్ ఉంటాయి. ఇది మొత్తం డీటెయిల్స్ అనమాట. ఇది టోటల్ గా 2 days లో కంప్లీట్ బాడీ, టాప్ టు బాటం, ఇది మొత్తం. ఇది కూడా ఎలా చేయాలి నేర్పిస్తాను నెక్స్ట్ లో. దీని తర్వాత బాడీ బ్లాక్ ఎలా చేయాలి, బాడీలో బ్లాక్ ఎలా తయారు చేయాలి, అది ఇలా ఇక్కడ చూడండి. ఇది బాడీ బ్లాక్ ఉంటుంది. ఇది కూడా నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఈ డయాగ్రామ్ సైజ్ ఏంటిది, ఎలా ఎన్ని ఇంచ్ కావాలి, దీనికి ఎలా తీసుకోవాలి అంటే, బ్లౌజ్ నేర్పియాలంటే ఈ డయాగ్రామ్ కంపల్సరీ రావాలి. ఈ బ్యాక్ ఫస్ట్, ఈ లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఉంది, రైట్ సైడ్ ఫ్రంట్ ఉంది. దీనిలో ఆర్మ్ రౌండ్ కూడా ఉంది, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా వచ్చింది. దీనిలో బ్యాక్ నెక్ తక్కువ పెట్టాను, దీనికి ఫ్రంట్ నెక్ కొంచెం ఎక్కువ ఉంది. అది దీనికి బాడీ బ్లాక్ అంటారు అనమాట. ఈ హాఫ్ బాడీ ఇది దీనిలో. దీనికి బాడీ మెజర్మెంట్ ఎలా రావాలి, ఎలా తీసుకోవాలి నేను మీకు చెప్తాను. అంటే బాడీ డమ్మీ ఉంది, డమ్మీ మీద చెప్తాను మీకు. బాడీ బ్లాక్ ఎలా రావాలి, కొంచెం 1 minute వెయిట్ చేయండి, ఇక్కడ వెళ్తున్నాను. ఇంకొకటి నెక్స్ట్, నేను ఇప్పుడు స్టార్టింగ్ మర్చిపోయాను. ఫస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఉండాల్సింది నెక్స్ట్ క్లాస్ లో ఒకటి లాంగ్ బుక్ కావాలి, పెద్దది, ఇలాంటిది పెద్దది ప్లేన్. మరి ఒక స్కేల్ ఉండాలి మీ దగ్గర, ఇలాంటి స్కేల్స్. సెంటీమీటర్స్ ఇక్కడ ఉంటే సెంటీమీటర్స్ ఉంటుంది స్కేల్స్. ఒక పెన్సిల్ ఉండాలి, ఒక షార్ప్నర్, ఒక ఎరేజర్, ఇంకా ఒక టేప్ ఉండాలి మీ దగ్గర, ఒకటి ఇంచ్ టేప్. ఇది కంపల్సరీ ఉండాలి. దీనికి ఎలా యూజ్ చేయాలి నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. మరి నెక్స్ట్ వీక్ లో 3 క్లాస్ ఉన్నప్పుడు చెప్తాను. 1 minute మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు డమ్మీ మీద సైజ్ ఎలా తీసుకోవాలి మీకు చెప్తాను ఇప్పుడు.
ठीक ठीक पीछे आओ 1 minute पीछे ఇది బాడీ ఇది డమ్మీ అంటే మన బాడీ శరీరం ఎలా ఉంటుంది అలాగే ఒక డమ్మీ ఉంది దీనికి. ఆ డమ్మీలో ఎలా సైజ్ తీసుకోవాలి మీకు ఇప్పుడు ఎలా డీటెయిల్ గా చెప్తాను అన్నమాట. ఇది ఈ సైజ్ దీనికి సైజ్ లో సైజ్ నోట్ పెట్టారు సైజ్ నోట్ పీछे जाओ. బ్లౌజ్ లెంత్ కావాలంటే ఫస్ట్ హై పైన షోల్డర్ ఈ పైన ఉండే షోల్డర్ పైన ఇక్కడది దిख रहा है సార్ ఇక్కడ కనిపిస్తుందా? హై పైన షోల్డర్ నుంచి వేస్ట్ లెంత్ వరకు ఈ లెంత్ ఉంటుంది. మన కస్టమర్ రిక్వైర్మెంట్ మీద కస్టమర్ టేస్ట్ మీద లెంత్ ఉంటుంది. 14 ఉంటుంది, 13 ఉంటుంది, వాళ్ళ ఇష్టం 15 ఉంటుంది, 12 ఉంటుంది. ఫస్ట్ లెంత్ కావాలి, బ్యాక్ లెంత్ నుంచి కావాలి మనకి. లెంత్ 14 కావాలి. ఇలాగా షోల్డర్ హై పైన నుంచి లెంత్ 14. దాని తర్వాత 12 రావాలి, చెస్ట్ రౌండ్ రావాలి. చెస్ట్ రౌండ్ చూడండి, ఇది ఈ బస్ పైన నుంచి ఇలా రావాలి. చెస్ట్ రౌండ్ అంటే 34 అనమాట. ఇది చూడండి 34 చెస్ట్ రౌండ్ ఇది. మరి నెక్స్ట్ దీనికి అలాగే కింద టేప్ పెట్టుకొని వేస్ట్ రౌండ్ ఇది 25 వేస్ట్ రౌండ్ కింద ఇది వేస్ట్ రౌండ్. ఈ చెస్ట్ వేస్ట్ అయిన తర్వాత షోల్డర్ రావాలి. మరి బ్యాక్ సైడ్